ఈ వీడియోలో మనం ఎంబీబీఎస్ గురించి తెలుసుకుందాం. అసలు ఎంబీబీఎస్కి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఫీజెస్ ఎలా ఉంటాయి, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఫీజెస్ ఎలా ఉంటాయి, ఎలిజిబిలిటీ ఏంటిది, నీట్లో ఎంబీబీఎస్ రావాలంటే అసలు ఎన్ని మార్క్స్ కావాలి, కెరియర్ ఆపర్చునిటీస్ ఏంటి, ఏమేమి మైనస్ పాయింట్స్ ఉన్నాయి, అసలు శాలరీ ఎంత ఇస్తారు అనేది వీడియో క్లియర్గా తెలుసుకుందాం. ఎంబీబీఎస్ అనేది మొత్తం 5.5 years ఉంటాయి. అందులో 4.5 years మీకు స్టడీ ఉంటుంది అండ్ 1 year ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అసలు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో మాకు ఎంత ఫీజు ఉంటుంది అంటే చాలా తక్కువ ఫీజుతోనే స్టార్ట్ అవుతుంది. 10K నుంచి 1 lakh మిడిల్లోనే ఎవ్రీ ఇయర్ అనేది ఉంటుంది. కానీ మీకు ఒకవేళ మాకు గవర్నమెంట్ కాలేజెస్ సీట్ రావాలి అంటే మీకు ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో మీకు ఎంత ఎక్కువ మార్క్స్ వస్తే అంత ఎక్కువగా గవర్నమెంట్ కాలేజెస్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు మాకు ప్రైవేట్ కాలేజెస్లో వచ్చినా పర్లేదు అనుకుంటే మీకు ప్రైవేట్ కాలేజ్లో ఫీజెస్ వచ్చేసి 10 lakh నుంచి 25 lakh మిడిల్లో ఉంటుంది. అండ్ మాకు నీట్ మార్క్స్ వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్లో మెయిన్గా ఎంబీబీఎస్కి సీట్ రావాలంటే కంపల్సరీగా మార్క్స్ మంచిగానే రావాలి. ఎలిజిబిలిటీ వచ్చేసి ఏంటి, 10th కంప్లీట్ చేయాలి, అలానే 2 years ఇంటర్, అది కూడా బైపీసీ కంప్లీట్ చేసి ఉండాలి. మాకు ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలి అంటే జనరల్ వాళ్ళకి 50% వచ్చి ఉండాలి ఇంటర్లో, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 40% వచ్చి ఉండాలి అండ్ నీట్ క్వాలిఫై అవ్వాలి. అసలు మాకు నీట్ మార్క్స్ ఎన్ని రావాలి అంటే గవర్నమెంట్ కాలేజెస్లో మాకు సీట్ కావాలి అనుకుంటే 550 నుంచి 680+ కూడా రావాలి. 680+ వస్తే మంచి మంచి టాప్ కాలేజెస్లో వస్తాయి. 550 అంటే నార్మల్ కాలేజెస్ అయినా మాకు సరిపోతాయి అనుకునే వాళ్ళకి 550 580 అలా వస్తాయి. కొన్ని ఎయిడెడ్ కాలేజెస్ ఉంటాయి అంటే హాఫ్ గవర్నమెంట్ హాఫ్ ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. అందులో మాకు సీట్స్ కావాలి అంటే 500 to 600 అలా వస్తే మీకు ఎయిడెడ్ గవర్నమెంట్ కాలేజెస్లో వస్తాయి. లేదు మాకు ప్రైవేట్ కాలేజెస్లో కావాలి, అది కూడా కేటగిరీ అంటే గవర్నమెంట్ కోటాలో రావాలి అనుకుంటే 400 నుంచి 550 ఉండాలి. మేనేజ్మెంట్ కోటా అయినా పర్లేదు, లేదు అంటే ఎన్ఆర్ఐ కోటా అయినా పర్లేదు అంటే 250 నుండి 450 మధ్యలో వస్తే మీకు మేనేజ్మెంట్ కోటాలో కానీ లేదు అంటే ఎన్ఆర్ఐ కోటాలో కానీ సీట్స్ ఇస్తారు. ఓకే మాకు ఇవంతా ఓకే, కానీ అసలు కెరియర్ ఆపర్చునిటీస్ ఏంటి? జనరల్ డాక్టర్ మీరు ఇంటర్న్షిప్ చేసుకున్న తర్వాత నార్మల్గా హాస్పిటల్స్లో జనరల్ డాక్టర్స్ ఉంటారు కదా, అలా వర్క్ చేసుకోవచ్చు. లేదు అంటే ఎండి కానీ ఎంఎస్ కానీ చేయొచ్చు. లేదు అంటే మేము గవర్నమెంట్ సైడ్ వెళ్తాము, మాకు గవర్నమెంట్లో సేఫ్ అండ్ సెక్యూర్ అనుకునేటోళ్ళకి గవర్నమెంట్ డాక్టర్స్గా కూడా ఎగ్జామ్స్ ఉంటే మీరు రాసి అందులో జాయిన్ అవ్వచ్చు. ఇంకా మేము బయటకు వెళ్ళి బయట చేస్తాము, మేము చదువుకుంటాము అంటే అబ్రాడ్కి వెళ్ళొచ్చు. అబ్రాడ్కి వెళ్ళి మీరు వర్క్స్ చేసుకోవచ్చు, లేదంటే ఫర్దర్గా స్టడీ చేయవచ్చు. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్గా వర్క్ చేయొచ్చు. ఇంకా దీనికి మించి ఇంకేముంటాయి అనుకుంటే రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి, వాటిలో వర్క్ చేయొచ్చు. సరే ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. మైనస్ ఏంటిదంటే ఎంబీబీఎస్ అనేది చాలా లాంగ్ కోర్స్, పైగా డిమాండింగ్ ఉంటుంది. కానీ మీకు ఒకవేళ ఈ ఎంబీబీఎస్లో సెట్ అవ్వాలి అనుకుంటే మీరు పీజీ చేసిన తర్వాత, పీజీ అంటే ఎండి కానీ ఎంఎస్ కానీ చేసిన తర్వాతనే మీరు ఈ ఎంబీబీఎస్లో మంచిగా సెటిల్ అవ్వచ్చు. కానీ వీటితో పాటు మీకు కంపల్సరీ మేము ఎంబీబీఎస్ అవ్వాలనే డెడికేషన్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఇవన్నీ ఉంటే కంపల్సరీ మీకు ఎంబీబీఎస్ అనేది సెట్ అవుతుంది. నెక్స్ట్ శాలరీ, మీరు ఇంటర్న్షిప్గా వెళ్ళినప్పుడు 15K నుంచి 30K per month ఇస్తారు. నెక్స్ట్ మా ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత ఫ్రెషర్స్గా జాయిన్ అయినప్పుడు 40K నుంచి 80K దాకా ఇస్తారనమాట మంత్కి. తర్వాత ఒకవేళ మీరు ఎండి కానీ ఎంఎస్ కానీ చేసిన తర్వాత జాయిన్ అయితే 1 lakh నుండి 3 lakh దాకా ఇస్తారు ప్రతి మంత్. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.